ప్రభుత్వ ఉపాధ్యాయులు దగ్గరుండి విద్యార్థులతో వెట్టి చాకరీ చేయించిన ఘటన టెక్కలి పట్టణంలో జరిగింది. విద్యార్థులను పంపిణీ చేయాల్సిన దుస్తులను మండల విద్యాశాఖ కార్యాలయం దగ్గర స్టూడెంట్స్ తో వాహనాల్లోకి లోడ్ చేయించారు. ఇలా లోడ్ చేయించడానికి కిలోమీటర్ దూరంలో ఉన్న సీతాపురం ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలను తీసుకొచ్చారు. స్కూల్స్ రీఓపెన్ కావడంతో విద్యార్థుల కోసం మండల ఆఫీస్కి యూనిఫామ్, షూ వచ్చాయి. మండల ఆఫీస్ నుంచి వాటిని స్కూల్కి పంపిణీ చేసే క్రమంలో వాటిని విద్యార్థులతో వాహనాల్లోకి ఎక్కించారు. ఆ టైంలో వారికి క్లాసులు కూడా జరుగుతున్నాయి. కానీ ఉపాధ్యాయులు అవేమీ పట్టించుకోకుండా లోడ్ చేయించడానికి పిల్లల్ని తీసుకెళ్లారు. ఇలాంటి పనుల కోసం సిబ్బంది ఉంటారు కదా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులు, అధికారుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు దగ్గరుండి విద్యార్థులతో వెట్టి చాకరీ చేయించిన ఘటన టెక్కలి పట్టణంలో జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, ప్రియా, మనం చూసుకున్నట్టయితే టెక్కల కేంద్ర పరిధిలో విద్యార్థులతో వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి ఘటన మనం చూడొచ్చు. మామూలుగా అయితే విద్యాశాఖలో మనం కొన్ని స్లోగన్స్ వింటూ ఉంటాం. పిల్లలు ఉండాల్సింది బడిలో, పనిలో కాదు, లేదంటే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తూ ఉంటారు. కానీ అలాంటి విద్యాశాఖలోనే ఇలాంటి ఘటనలు అనేవి చోటు చేసుకోవడం చాలా దారుణం. టెక్కల కేంద్ర పరిధిలో విద్యాశాఖ కార్యాలయంలో పిల్లలతో వెట్టి చాకరీ చేయించుకున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి కాబట్టి స్కూల్స్ లో పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్ బ్యాగ్స్ కావచ్చు, లేదంటే యూనిఫామ్ కావచ్చు, ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. మొదట ఆ యూనిఫామ్స్ ఇవన్నీ ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మండల కేంద్ర పరిధిలోకి వచ్చి అక్కడి నుంచి ఆ మండలంలో ఉన్న అన్ని స్కూళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అలా డిస్ట్రిబ్యూట్ చేసే క్రమంలో ఈ మండల కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఆ కార్యాలయానికి స్టూడెంట్స్ పిలిపించి అక్కడ పని చేయించుకున్నటువంటి ఘటన చూడొచ్చు. అయితే అక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో సీతాపురం అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో క్లాసులు జరుగుతూ ఉండగా ఆ క్లాసుల్ని ఆపి మరి 9th క్లాస్ పిల్లల్ని తీసుకుని వచ్చి ఆ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యూనిఫామ్ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా లోడ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అయితే మామూలుగా మనం చూసుకున్నట్టయితే స్కూల్స్ లో ఏవైనా సరే స్కూల్ కి ఆ యూనిఫామ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు మనం చూస్తే పిల్లలు సరదాగా మా యూనిఫామ్ వచ్చింది, మా యూనిఫామ్స్ వచ్చాయి, మా క్లాత్స్ వచ్చాయి, లేదంటే మా బ్యాగ్స్ వచ్చాయి అని సరదాకి వాళ్ళు అన్లోడ్ చేసి వాటిని స్కూల్లో పెడితే కొంతవరకు మనం అనుకోవచ్చు. కానీ అసలు అక్కడ కేవలం వాటిని లోడ్ చేపించడం కోసమే వేరే స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి లోడ్ చేపించడం అనేది చాలా దౌర్భాగ్యంగానే చెప్పాలి. దీనిపైన అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, వీళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రమైనా ఉంది. షణ్ముఖ్, అంటే క్లాసులలో కూర్చోబెట్టి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రవర్తించడానికి గల కారణాలేంటి? అసలు దీనిపై అధికారులు ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? రేఖ, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది ఇంతవరకు అయితే మాత్రం ఇది మనమే మొదట దీన్ని టెలికాస్ట్ చేసినటువంటి పరిస్థితి. మన స్ప్రింగర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్కూల్కి వెళ్ళి వేరే పని మీద స్కూల్కి వెళ్ళేటప్పుడు అది ఆ పిల్లలు అక్కడ ఆ బ్యాగ్స్ మోస్తున్నటువంటి పరిస్థితిని చూసి ఆయన టెలికాస్ట్ చేస్తారు. దాన్ని మనం ఇప్పుడు బయటకు చూపించాం. ఇది బయటకు వెళ్ళిన తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది మనం చూడాల్సింది. అయితే తల్లిదండ్రులు ఏమంటున్నారు షణ్ముఖ్? అంటే విద్యార్థులు క్లాస్ రూమ్లలో క్లాసులు జరుగుతున్నప్పుడే వారిని బయటికి తీసుకొచ్చి ఈ విధంగా పనులు చేయించుకోవడాన్ని తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తున్నారు? తల్లిదండ్రులని మాత్రమే కాదు, ఎవరు చూసినా సరే దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి ఘటనే. ఎందుకంటే పిల్లలు స్కూల్ క్లాసులు జరుగుతూ ఉన్న సమయంలో 9th క్లాస్ పిల్లల్ని తీసుకుని వెళ్ళడం. ఇక్కడ ఇంకో విషయం కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. 9th క్లాస్ పిల్లలంటే 14 ఇయర్స్ ఉంటుంది. అంటే 14 ఇయర్స్ లో పిల్లలతో ఎక్కడ కూడా పని చేయించకూడదు. వాళ్ళని ఎక్కడైనా పని చేసి ఉంటే వాళ్ళని తీసుకుని వచ్చి స్కూల్లో జాయిన్ చేయాల్సిన బాధ్యత అనేది విద్యాశాఖ అధికారుల పైన ఉంటుంది. అలాంటిది విద్యాశాఖలోనే ఇలాంటి పరిస్థితి ఉంది అని అంటే ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. తల్లిదండ్రులు కూడా దీనిపైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ షణ్ముఖ్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.